వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈ వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 8 మీడియం సైజులో కట్ చేసుకున్నవి. తరువాత మీడియం సైజులో తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు మరియు 1 టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు 2 నిమ్మకాయల పరిమాణం నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు, కారం 5 టీ స్పూన్లు, ఉప్పు 4 టీ స్పూన్లు, పసుపు 4 టీ స్పూన్లు, ముక్కలుగా తరిగిన ఒక పుల్లటి మామిడికాయ. ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా చేప ముక్కలలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు మరియు 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండును 2 గ్లాసుల నీళ్ళతో చిదిమి పులుసులా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు థిక్ బేస్ ఉన్న ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మెంతులు, ఆవాలు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి. తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అందులో పోసి మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసి 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలను కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి విరగకుండా చూసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు జాగ్రత్తగా ముక్కలను గరిటెతో రెండో వైపుకు తిప్పి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. చూసారుగా, దీన్ని హాట్ అండ్ స్టీమింగ్ రైస్తో తింటే ఆహా అనక మానరు.
మరిన్ని రిసైప్స్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి లేదా pranayakaveri.blogspot.comకి లాగిన్ అవ్వండి.